వెల్కమ్ టు వ్యూపాయింట్. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అత్యంత చాకచక్యంగా వివరించి ఒక భారీ గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ప్లాన్ను భగ్నం చేశారు. దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్రముఖ ప్రైవేటు ఎయిర్లైన్స్ విమానంలో ఎవరూ ఊహించని రీతిలో దాచి ఉంచిన సుమారు 4,27,00,000 విలువైన విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు స్మగ్లర్లు ఎంచుకున్న సరికొత్త మార్గం అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. కస్టమ్స్ నిఘా విభాగానికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు దుబాయ్ నుంచి వస్తూ అహ్మదాబాద్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం 6C1478లో అధికారులు సోదాలు నిర్వహించారు. సాధారణ ప్రయాణికుల లగేజ్లో కాకుండా విమానంలోనే బంగారం దాచారన్న అనుమానంతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయం తీసుకున్నారు. విమానం ముందు భాగంలో ఉండే టాయిలెట్ను అంగుళం కూడా తనిఖీ చేయగా అక్కడి గోడకు అమర్చిన సౌండ్ స్పీకర్ యూనిట్ లోపల అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. ఆ ఆడియో ప్యానెల్ను విప్పి చూడగా నల్లటి ప్లాస్టిక్ టేప్ తోటి చుట్టిన 2 పౌచులు లభ్యమయ్యాయి. వాటిని విప్పి చూడగా అత్యంత నాణ్యమైన 24 క్యారెట్ల విదేశీ మార్కింగ్ ఉన్న 24 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు, అంటే సుమారుగా 2.8 కిలోలుగా తేలింది. దీని మార్కెట్ విలువ దాదాపు 4,27,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులందరూ వెళ్ళిపోయినా ఈ బంగారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరికి ముందుకు రాకపోవడంతో కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అధికారులు దీన్ని యజమాని లేని సొత్తుగా నిర్ధారించి జప్తు చేశారు. భారతదేశంలో బంగారంపై ఉన్న అధిక దిగుమతి సుంకాలను తప్పించుకొని లాభాలు గడించడానికి స్మగ్లర్లు ఇలాంటి ముఠాలను రంగులోకి దించుతున్నారు. దుబాయ్లోని ఈ బంగారాన్ని టాయిలెట్ స్పీకర్ వెనుక ఎవరు అమర్చారు? అహ్మదాబాద్లో విమానం దేశీయ సర్వీసుగా మారిన తర్వాత ఏ విమానాశ్రయంలో దీన్ని లోకల్ కొరియర్ ద్వారా బయటకు తీయాలని ప్లాన్ చేశారు అనే కోణంలో కస్టమ్స్, ఎయిర్పోర్టు సెక్యూరిటీ విభాగాలు విమాన ప్రయాణికుల జాబితాను, సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. భారత్లో ఆర్థిక నేరాలను అరికట్టే క్రమంలో కస్టమ్స్ అధికారులు సాధించిన పెద్ద విజయంగా దీనిని అభివర్ణిస్తున్నారు.